బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి భక్తుడున్నాడు. అతను దేవుని కృపను ఎంతగానో అనుభవించాడు. అతని పేరు యోబు. అతను అంటాడు, నేను అడుగుపెట్టు స్థలము నేతిలో పడును, నా నిమిత్తము బండ నుండి నూనె ప్రవాహముగా ప్రవహించును అని దైవ ఆశీర్వాదాన్ని సమృద్ధిగా అనుభవిస్తూ దేవుని కృపను బట్టే నేను ఇలా దీవించబడ్డానని యోబు మాట్లాడుతున్నాడు. అయితే ఒకానొక రోజున అతను శోధనను బట్టి ఓడిపోయాడు, నష్టపోయాడు, మోసపోయాడు. అపవాది చేతిలో తన స్వనీతికి అడుగులు వేశాడు. కానీ తర్వాత వాస్తవాన్ని గ్రహించి దేవుని కృప లేకపోతే నేను ఏమీ చేయలేను, దేవుని కృప ద్వారానే ఈ ఆశీర్వాదము నేను పొందుకోగలను ఎప్పుడైతే గ్రహించాడో మళ్ళీ దైవదేవుని పొందుకున్నాడు. మై ఫ్రెండ్స్, వినండి, మనం కూడా స్వనీతికి పోకుండా విశ్వాసముతో దేవుని నీతిని వెతికితే దైవ కృప మన